హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏపీ పోలీస్ ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. పోలీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే కేవలం చదవడం కాదన్నమాట. చాలామంది కష్టపడుతున్నారు, కానీ సరైన దిశ లేకుండా కష్టపడుతున్నారు అన్నమాట. ఈ వీడియోలో ఆస్పిరెంట్స్ ఎక్కువగా చేసే 5 తప్పుల గురించి మాట్లాడుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, స్పష్టమైన ప్రిపరేషన్ ప్లాన్ లేకపోవడం వల్ల. చాలామంది రోజు చదువుతారు, కానీ ఏం చదవాలి, ఎందుకు చదవాలి అన్న క్లారిటీ ఉండదన్నమాట. ఈరోజు పాలిటీ, రేపు అర్థమెటిక్, ఎల్లుండి హిస్టరీ, ఇలా ర్యాండమ్గా చదివితే నాలెడ్జ్ అనేది బిల్డ్ అవ్వదన్నమాట. ప్రిపరేషన్కి ఒక సింపుల్ ప్లాన్ అవసరం. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్, సబ్జెక్ట్ వైజ్, అలానే డైలీ ప్లస్ వీక్లీ టార్గెట్స్ పెట్టుకోవాలి. ప్లాన్ లేకపోతే కష్టం వృధా అవుతుందన్నమాట. మీరు ఎంత కష్టపడినా వేస్టే అవుతుందన్నమాట. మిస్టేక్ నెంబర్ 2, బుక్స్ ఎక్కువ, రివిజన్ తక్కువ. ఇది ఆల్మోస్ట్ అందరూ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ అనమాట. ఈ బుక్ టాపర్ రికమెండ్ చేశాడు, ఆ బుక్ న్యూ ఎడిషన్ వచ్చింది, టెలిగ్రామ్లో ఇంకో పీడిఎఫ్ వచ్చింది. ఇలా సెర్చ్ చేయడానికి ముందు చదవడం కన్నా కలెక్ట్ చేయడానికి మీ టైం అయిపోతుందన్నమాట. కానీ ఎగ్జామ్లో కొత్త బుక్ నుంచి క్వశ్చన్ రాదు, మనం చదివినదే డిఫరెంట్ యాంగిల్లో అడుగుతారు. సో గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి, 1 గుడ్ బుక్ ప్లస్ మల్టిపుల్ రివైజన్స్ ఈక్వల్ టు సెలెక్షన్ అనమాట. ఫస్ట్ రీడింగ్ అంటే ఒక బుక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, సెకండ్ బుక్ వచ్చేసి క్లారిటీగా అర్థం చేసుకోవాలి, ఓకేనా. థర్డ్ రీడింగ్ వచ్చేసి రిటర్నేషన్ అనమాట. రివిజన్ లేకపోతే ప్రిపరేషన్ అనేది కాదు. మిస్టేక్ నెంబర్ 3, చాలామంది ఆస్పిరెంట్స్ మాక్ టెస్ట్ అంటే భయపడుతున్నారు. మార్కులు తక్కువ వస్తున్నాయి, కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది, ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదు అంటున్నారు అనమాట. కానీ ఒక విషయం క్లారిటీగా గుర్తుంచుకోండి, మాక్ టెస్ట్ అనేది జడ్జ్మెంట్ కాదనమాట, ఒక ట్రైనింగ్ మాదిరిగా ఉంటుంది. సో మాక్ టెస్ట్ వల్ల మనకు ఏదేది ఉపయోగపడుతుందంటే, మాక్ టెస్ట్ ఎక్కువగా రాస్తే మిస్టేక్స్ అనేది ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా వస్తుందన్నమాట. అలాగే క్వశ్చన్స్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది అనమాట. అలాగే లో మార్క్స్ అంటే ఫెయిల్యూర్ కాదన్నమాట, ఇంప్రూవ్మెంట్కి సిగ్నల్. సో మార్క్స్ కోసం కాదు, మిస్టేక్స్ కోసం గుర్తుంచుకోండి, మాక్ టెస్ట్ అనేది రాయాలి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4, ఆస్పిరెంట్స్ చాలామంది ఫిజికల్ ప్రిపరేషన్ని లాస్ట్కి వాయిదా వేస్తారనమాట. సో ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవుతుంది, ప్రిలిమ్స్ తర్వాత చూద్దాము, ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనం ఫిజికల్ ప్రాక్టీస్ చేద్దామని చాలామంది అనుకుంటుంటారు. ఇది చాలా డేంజరస్ మిస్టేక్ అనమాట. రిటర్న్ క్లియర్ అయితే ఫిజికల్ ఈజీగా మేనేజ్ చేస్తా అనుకోవడం ప్రాక్టికల్ రాదనమాట. పోలీస్ ఎగ్జామ్లో కంపల్సరీగా రిటర్న్ వచ్చేసి మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ వచ్చేసి ఫిజికల్ స్ట్రెంగ్త్, రన్నింగ్, ఈవెంట్, స్టామినా, ఇవన్నీ టైం తీసుకునే ప్రాసెస్ అనమాట. లాస్ట్ 1 to 2 monthsలో బాడీ రెడీ చేయడం అంటే అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. డైలీ మినిమం 1 hour ఆర్ 2 hours వాకింగ్ కానీ రన్నింగ్ కానీ కంపల్సరీ చేస్తే మీ బాడీ అనేది ఫిట్నెస్గా ఉంటుందన్నమాట. ఫిజికల్ ప్లస్ రిటర్న్, ఈ 2 ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ ఫేస్ చేయగలరు అనమాట ఆస్పిరెంట్స్. మిస్టేక్ నెంబర్ 5, ఇతరులతో పోల్చుకోవడం. వాడు 10 hours చదువుతున్నాడు, వాడికి మాక్ టెస్ట్లో 120 marks వస్తున్నాయి, వాడు ఆల్రెడీ ఫిజికల్ కంప్లీట్ అయింది. సో ఇవి చూసి మనం కాన్ఫిడెన్స్ డౌన్ చేసుకుంటున్నాం అనమాట. కానీ ఇందులో ట్రూత్ ఏంటంటే, ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ వేరు. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వేరు, వాడి బ్యాక్గ్రౌండ్ వేరు, సపోర్ట్ సిస్టమ్ వేరు, స్పీడు వేరు, వాడి స్పీడ్ వేరు, నీ స్పీడ్ వేరు అనమాట. కంపేర్ చేయాల్సింది ఇతరులతో కాదు, మనం నిన్న ఏం నేర్చుకున్నాము నిన్నటితో కంపేర్ చేయాలన్నమాట. ఈరోజు ఏం నేర్చుకున్నాం, నిన్న కన్నా 1% బెటర్ అయ్యే ప్రాసెస్లో ఉండాలి మనం. ఒకటి చెప్తే గుర్తుంచుకోండి ఆస్పిరెంట్స్, యూనిఫామ్ రావడానికి టైం పడుతుంది, కానీ ప్రిపరేషన్ మానేస్తే యూనిఫామ్ కలగలగానే మిగిలిపోతుంది అనమాట. ఇలాంటి రియల్ గైడెన్స్ మీకు ఉపయోగంగా అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. డైలీ మోటివేషన్, ఎగ్జామ్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఏపీ పోలీస్ ఆస్పిరెంట్ని ఫాలో అవ్వండి. మనమందరం సేమ్ జర్నీలో ఉన్న ఆస్పిరెంట్స్ అనమాట. కలిసి గ్రో అవుదాం, కలిసి యూనిఫామ్ కోసం ప్రిపేర్ అవుదాం. ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.